ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని నితిన్ గడ్కరీని కోరారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94% రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. అమరాబాద్ అటవీ ప్రాంతంలో 4 లైన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ విజయవాడ NH65 రహదారిని 6 లేన్ గా విస్తరించే పనుల DPR-ను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ కేంద్ర మంత్రిని కోరారు. వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. పర్వత్మాల ప్రాజెక్టులో యాదాద్రి, నల్గొండలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద రోప్వేలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని, మంజూరు చేయాలని కోరారు. నల్గొండ జిల్లాలో NH65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు నేను ఆ తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ పార్లమెంటు సభ్యులం, అలాగే స్పెషల్ రిప్రజెంటేటివ్ జితేందర్ రెడ్డి గారు అందరం కలిసి దాదాపు గంటకు పైగా కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారితో తెలంగాణలో సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన టెక్నికల్ మరియు ప్రాజెక్ట్ అప్రూవల్స్ అన్నీ కూడా ఇవ్వాలని ఎప్పటి నుంచో ఫాలోఅప్ చేస్తున్నాం. ఈ 20వ తారీఖు డేట్ పెట్టిను, డిసెంబర్ 20వ తారీఖు రోజు ఆ కమిటీలో దాన్ని క్లియర్ చేసి వచ్చే నెలలో రీజనల్ రింగ్ రోడ్ ఫౌండేషన్ రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పాను. ఇంకా దానికి సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ కానీ ఫేజ్ 2 ఏదైతే సదరన్ పార్ట్ ఉందో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ మా ప్రభుత్వం ఉచితంగా చేసింది, గతంలో చేసింది. నార్థన్ పార్ట్కు టోటల్ 100% ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయింది. దానికి కూడా టెండర్స్కు పిలిచే విధంగా క్లియరెన్స్లు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. వారన్నీ కూడా దాంతోపాటు శ్రీశైలం కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు 62 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్, అది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది. పర్మిషన్, రోడ్ వైడనింగ్ పర్మిషన్ ఇయ్యరు, రోడ్ చిన్నగా ఉన్నది. శ్రీశైలం దేవస్థానానికి పోయే రోడే కాకుండా ఆంధ్రాకు, తెలంగాణకు, తిరుపతికి పోవాలన్నా, ప్రకాశం జిల్లాకు పోవాలన్నా 60 కిలోమీటర్లు తగ్గుతుంది. అలైన్మెంట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్, మా R&B డిపార్ట్మెంటు. దాని ప్రపోజల్ పంపించాం. ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి ఈ 2-3 రోజుల్లో తెలంగాణ మా హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి పంపిస్తాం. దాన్ని కూడా వెంటనే DPR పెట్టి శాంక్షన్ చేయాలని గతంలో కోరినాం. ఈరోజు మళ్ళీ చర్చకు వచ్చింది, దాన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నట్టు వారు చెప్పడం జరిగింది. ఫారెస్ట్ క్లియరెన్స్ నెక్స్ట్ మండే వరకు నేనే పర్సనల్గా ఉండి మళ్ళీ తీసుకొని వచ్చి కలుస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 6 లేన్కి సంబంధించి చాలా సీరియస్గా డిస్కషన్ అయింది. రోడ్ వైడనింగ్ చేసి ఉన్నది, ఆలస్యం చేస్తుందని చెప్పి అధికారుల మీద కూడా ఆగ్రహం చెంది వాళ్ళకు కూడా టైం బౌండ్ పెట్టి 6 లేన్గా టెండర్లు పిలవాలని చెప్పి DPR ఫైనల్ చేసుకుంటూ టెండర్ పిలవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారి తరఫున, R&B శాఖ మంత్రి నా తరఫున ఇంకా కొన్ని మిగిలిపోయిన రోడ్స్ అన్నీ కూడా ఇచ్చాము. అవన్నీ కూడా వెంటనే క్లియర్ చేస్తామని చెప్పి వారు మాకు హామీ ఇచ్చినందుకు